తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. Now, give him a big hand. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు, కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు. అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు. దేశమాత వదనంలో మాయని మత్సలు, సంఘానికి పట్టిన దీర్ఘ వ్యాధ, ఎన్నటికీ చిగురించని మోడులు మూఢులు, కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు. పట్టణాలలో పల్లెటూళ్లలో వీధి వీధిలో సందు సందులో కార్లు రైళ్లు బస్సులు బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే భిక్షాపాత్ర. ఓహో జార్జ్. ఎస్ సార్. మన డ్రైవర్ పేరు ఏమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడో తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం రాను. తప్పు నీలోనే, ఎక్కడో. అది నాలోనా, నా గేయంలో? లేనివాడి దురదృష్టంలోను, ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు, కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించి నాబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. Cheers! Cheers! Oh, come on, beauty. Please come on. Thank you.
హాయ్ రాజా Oh, you're here. Please come on. Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. Welcome, రండి. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు, మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. కౌంట్ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్.